హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను విశ్వ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీ వెబ్సైట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఉగాది కానుకనైతే ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రేపు ఉగాది కానుకనైతే ప్రభుత్వం నుంచి అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులను ఆదేశించింది. మరి ఉగాది కానుకగా ప్రభుత్వం అయితే ఎటువంటి కానుకను ఇవ్వబోతుంది ప్రజలకి, అర్హులు ఎవరు అన్న దానికోసం ఈరోజు మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కన్సమ్ని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ముందుగా మన టాపిక్ చూసుకున్నట్లయితే ఉగాది కానుకగా ప్రభుత్వం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో, వైట్ రేషన్ కార్డులు, వీళ్ళందరికీ కూడా ఉగాది కానుక అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. అయితే ఇదివరకు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా నెలలో ప్రతి నెల కూడా 2వ వారంలో రేషన్ సరుకులు అనేవి అందేవి ప్రజలకి. లబ్ధిదారుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల్ని ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి అంటే ఉగాది నుంచి మొదటి వారంలోనే స్టార్టింగ్లోనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇది నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మరి దీంతో పాటు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి ఉగాది కనుక ప్రభుత్వం అయితే బియ్యంతో పాటు గోధుమలు, అదేవిధంగా చక్కెర కూడా ఉచితంగా ఇస్తుందండి. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, ప్రభుత్వం అయితే ఉగాది కనుక ప్రజలకైతే ఇవ్వబోతుంది కనుక మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.